హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే బయట అయితే వర్షం పడుతుంది. ఇక బయట వెదర్ అయితే కూల్గా ఉంది. ఇక మా పిల్లలు అయితే వేడిగా ఏదైనా చేసి పెట్టన్నారు. ఇక మా తెలంగాణ స్టైల్లో సరపిండి అయితే పెడుతున్నాయి ఈరోజు నేను. చూడండి, ఓకేనా. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే సరపిండి కోసము ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నేను సరపిండి కోసం అయితే ఒక గ్లాసు బియ్యపిండి అయితే తీసుకున్నాను. చూడండి, అలాగే అందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర, ఉప్పు, కారము, అలాగే శనగపప్పుని అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే బియ్యం పిండి అయితే వేసుకోవాలి. బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికోసం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ అయితే ఇందులోకి అయితే వేసుకున్నాం. ఇందులోకి వేసుకొని చూడండి, ఇందులోకి అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని పిండి మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తము కలిసే వరకు ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా పిండి వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పిండిని చపాతీ పిండి లాగైతే ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ సర్వపిండి అయితే మన తెలంగాణలో అయితే చాలా అంటే చాలా స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చాయ్లోకి తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా. చూడండి, పిండిని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా మరి మెత్తగా కాదు, మరి గట్టిగా కాదండి. ఈ సైజులో అయితే కలుపుకుంటే సరిపోయిన చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీని అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు కడాయిలో అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేసుకుంటేనే సరిపోయినది బాగా వస్తుంది. ఇలా కడాయికి మొత్తం ప్రెస్ చేయాలి. ఆయిల్ అనేది ఇలా ప్రెస్ చేస్తే సరిపోయినది బాగా వస్తుంది. ఈ పిండిని అయితే ఇందులోకి వేసుకొని ఇలా మొత్తము పిండిని ఇలా వేళ్ళతోనైతే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది ఇలా స్ప్రెడ్ అవుతుంటుంది. చూడండి, ఆయిల్ అనేది మంచిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేయడం వల్ల సరిపోయిన అనేది బాగా వస్తుంది. ఇలాంటి పల్చటి గిన్నెలో పెట్టుకోండి. ఇందులో ఇంకా ఇలా మొత్తం పిండిని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇలా సరిపిండి అయితే ఇట్లా వచ్చింది. మధ్యలో ఇట్లా హోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటూ ఆయిల్ అనేది అందులోకి వచ్చి సరిపిండి అనేది మరింత టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది ఈ హోల్స్లలోకి అయితే అనుకోవాలి. ఇప్పుడు ఇక మనం గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం. సరిపిండి అయితే కడాయి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందులో నుంచి గాలి పోకుండా ఒక మూతని అయితే పెట్టుకొని పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సరిపిండి అయితే 10 నిమిషాల తర్వాత అయితే మొత్తం ఉడికిపోయింది. ఇలా ఒక గంట తీసుకొని దీన్ని అనేది రివర్స్ వేసుకోవాలి. ఒక దిక్కు కాలింది కదా, ఇంకొక దిక్కు కూడా కాల్చుకోవాలి. చూడండి, సరిపిండి అయితే మొత్తం పూర్తిగా 2 వైపులా ఉడికించుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదండి, అంతేనండి. ఎంతో టేస్టీ ఉన్న సర్వపిండి అయితే రెడీ అయిపోయింది.
తప్పకుండా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? మర్చిపోకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.